గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ పోలవరం బనకచర్ల అనే ప్రాజెక్టు ఈ మధ్య కాలంలోనే గత 2 సంవత్సరాల నుంచే ఇది వినిపిస్తోంది. అంతకుముందు ఎప్పుడూ ఈ ఆలోచన లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనం గమనిస్తే 5 సంవత్సరాల క్రిందట 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం చేసి మాట్లాడుకుని మిఠాయిలు పరస్పరం తినిపించుకున్న రోజుల్లో కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన చేశారు. అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలిపి నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ పైకి ఎక్కించి అక్కడి నుంచి రాయలసీమకి నీటి సరఫరా సాగునీటి సరఫరా చేసి తద్వారా మిగిలినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ వాటాగా తీసుకుంటాము అని ఒక ప్రతిపాదన చేశారు. అయ్యే ప్రాజెక్ట్ ఖర్చులో చెరుసగం వేసుకుందామని కూడా ఆలోచన చేశారు. దాని మీద ఇంజనీర్ల మధ్యన 2-3 సమావేశాలు జరిగినాయి. కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర నీటి హక్కులకి తీవ్రమైన భంగం కలిగించేటువంటి ప్రతిపాదన కాబట్టి అప్పట్లో అందరూ వ్యతిరేకించారు. అదృష్టవశాత్తు అది ముందుకు వెళ్ళాల, అక్కడితోనే ఆగిపోయింది. గోదావరి నదీ జలాల అంశం పైన జరుగుతున్నటువంటి చర్చలు, పోలవరం బనకచర్ల ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీ ద్వారా ప్రజలకి మా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం మిమ్మల్ని ఆహ్వానించాం. మాతో కాస్త ఓపికగా ఇవాళ మాతో సమయం గడపాలని కోరుతున్నాను. చాలా ఆంధ్రప్రదేశ్కు జీవన్మరణ సమస్య, నదీ జలాల సమస్య, గేమ్ చేంజర్ అనే మాట వాడబడుతున్నది. ఆ గేమ్ చేంజర్లో మీ పాత్ర ప్రముఖమైనటువంటిదని భావిస్తూ ఉన్నాం. సమస్యను కాస్త విపులంగా మీరు కూడా భవిష్యత్తులో కూడా అధ్యయనం చేయాలి, ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలి. అందులో మొదటి చర్యగా ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏబి వెంకటేశ్వరరావు గారు మొదట మాట్లాడతారు. మీ అందరికీ వారిని గురించి నేను చెప్పడం అంటే తాతకు దగ్గర నేర్పినట్టు అవుతుంది. అలాగే కంబంపాటి పాపారావు గారు రిటైర్డ్ ఇంజనీర్, అనేక ప్రాజెక్టుల్లో రూపకల్పనలో వాటిని ఎగ్జిక్యూట్ చేయించడంలో భాగస్వామి వివిధ ప్రభుత్వాల కాలంలో. అలాగే అక్కినేని భవానీ ప్రసాద్ గారు రైతు సేవా సంస్థ అధ్యక్షులు, రైతాంగ సమస్యలతో పాటు నీటి వనరులు, నదీ జలాలు, ప్రాజెక్టుల సమస్యలపైన విశేషంగా కృషి చేసినటువంటి వారు పెద్దలు. నా పేరు టి లక్ష్మీనారాయణ, ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి. నదీ జలాలు, ప్రాజెక్టుల అంశాలపైన నిశ్చితంగా అధ్యయనం చేస్తున్నటువంటి ఒక ఉద్యమకారుణ్ణి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.